హలో అండి, నేను డాక్టర్ పవన్ రాఘవ్ రెడ్డిని. సో మే 8, మే 8 ఈజ్ ఒవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ డే. సో ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయం క్యాన్సర్. సో వాడుక భాషలో జనరల్గా దాన్ని మేము సైలెంట్ కిల్లర్ అంటాం అనమాట. సో సైలెంట్ కిల్లర్ అని ఒవేరియన్ క్యాన్సర్ని ఎందుకు అంటామంటే దాని సిమ్టమ్స్ చాలా లేట్గా వస్తాయి అండ్ చాలా సటిల్గా వస్తాయి అనమాట. అంటే జస్ట్ కొంచెం అబ్డామినల్ డిస్టెన్షన్, మిగిలిన క్యాన్సర్స్ లాగా మనకి పెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ ఇట్లాంటివి జనరల్గా రావన్నమాట. అండ్ ఇంకొక కారణం, మనకి ఇప్పుడు కామన్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్విక్స్ క్యాన్సర్కి కానీ మనకి చక్కగా మంచి స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఒవేరియన్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ ఉండవు అనమాట. సో సైలెంట్గా అది లోపల పెరిగి జనరల్గా అడ్వాన్స్డ్ స్టేజ్లో మనకి బయటపడుతుంది అనమాట. సో ఎంత కామన్ అసలు ఒవేరియన్ క్యాన్సర్ ఎంత కామన్? సో ఇండియాలో చూసినట్లయితే ఇప్పుడు లేటెస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా సంవత్సరానికి ఆల్మోస్ట్ 47,000 కేసులు ఇండియాలో నమోదవుతాయి. వీళ్ళల్లో ఆల్మోస్ట్ సంవత్సరానికి 32,000 మంది చనిపోతారు అనమాట. సో ఉన్న క్యాన్సర్స్లో ఇది కొంచెం డేంజరస్ క్యాన్సర్ అని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? జనరల్గా ఎల్డర్లీ ఏజ్ ఒకటి, దాని తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా ఓవరీ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఉంటే వీళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని రకాల జెనెటిక్ సిండ్రోమ్స్, బ్రాకా సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఇలాంటి సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళలో కూడా మనకి ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఇంత డేంజర్ అయిన క్యాన్సర్ని మనం ఎలా గుర్తిస్తాము? సో ఏంటి జనరల్గా సిమ్టమ్స్ ఏంటి, దీనికి ఏమి వస్తాయంటే, సో ఒక అబ్రివేషన్ షార్ట్ కట్ బీచ్ అనే ఒక మాటతోటి దీని సిమ్టమ్స్ మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో బీచ్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ బి. బి స్టాండ్స్ ఫర్ బ్లోటింగ్ అనమాట. సో ఉబ్బరంగా ఉండటం, అబ్డామినల్ డిస్టెన్షన్ కానీ బ్లోటెడ్ ఫీలింగ్ కానీ. సో ఈ అంటే ఈటింగ్ డిసార్డర్స్, సరిగ్గా తినలేకపోవటం, కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టుగా ఉండటం అలాగా. సో ఏ ఫర్ అబ్డామినల్ పెయిన్ ఆర్ పెల్విక్ పెయిన్. సో కడుపులో కానీ లేకపోతే కడుపు కింద భాగంలో పుత్తి కడుపులో కానీ పెయిన్ రావటం అనమాట. తర్వాత సి ఫర్ కాన్స్టిపేషన్ ఆర్ చేంజెస్ ఇన్ బాత్రూమ్ హ్యాబిట్స్. సో బవల్ బ్లాడర్, యూరిన్ మోషన్లో మనకి తేడాలు రావటం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట కామన్గా వీళ్ళల్లో. అలాగే హెవీనెస్ కానీ ఫెటిక్ కానీ, సో ఏదో మగతగా ఉండటం, ఇలా చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కదా. మరి ఈ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే లేదు. ఒక 2 వీక్స్ అయినా కూడా ఎవరికైనా సరే, ఆడవాళ్ళల్లో ఎస్పెషలీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ ఒక 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళండి. మీ డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి బేసిక్ టెస్ట్లు ఏమైనా అల్ట్రాసౌండ్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఏమైనా చేస్తే ఈ జబ్బుని ముందుగా గుర్తించవచ్చు. సో ఇందాకటి నుంచి ఇది ఒక సైలెంట్ కిల్లర్, డేంజరస్ డిసీజ్ అని అనుకుంటున్నాం కదా. సో అంతగా మనం నిరాశపడాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇప్పుడు మనకి మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి దీనికి. సో ఇమ్యునోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో ఇందాక మనం అనుకున్న సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్స్ మూలనైనా సరే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఎర్లీగా కనుక డిటెక్ట్ చేసినట్లయితే ఎర్లీ స్టేజెస్లో మోర్ దెన్ 90% ఈ జబ్బు కంప్లీట్గా క్యూర్ అయిపోయి మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ మే 8 ఒవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ రోజు ఈ సైలెంట్ కిల్లర్ గురించి మనం అందరం సైలెంట్గా ఉండొద్దు. సో దీని గురించి మంచిగా అందరికీ అవేర్నెస్ ఇద్దాము. మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.